నమస్కారం. మేము విజయ్ కుమార్ కంటే అందరికీ వైవిధ్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎందుకు శుభాకాంక్షలు చెప్పటం ఏంటంటే, మన ప్రకృతిలో వైవిధ్యం, జీవాల మధ్య వైవిధ్యం, అవి చెట్లు, చేమలు, అడవులు, అరణ్యాల్లో నివసించే జంతువులు, అడవులపై ఆధారపడ్డ మనుషులు, ప్రకృతిపై ఆధారపడ్డటువంటి సమస్త మానవ కోటి వైవిధ్య దినోత్సవం రోజు బాధ్యతను గుర్తించాడు. అరణ్యాలు, అడవులు బాగున్న రోజున వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి వన్యప్రాణులు బాగుంటాయి. అవి జనం మీదకి పడవు. అరణ్యాలు, అడవులు బాగున్నందువలన వాతావరణ సమతుల్యత ఉంటుంది. ఈ తరుణానికి ఆ తరుణం, వర్షం తరుణం వచ్చినప్పుడు వర్షం, ఎండ తరుణం వచ్చినప్పుడు ఎండ తరుణం, శీతల తరుణం వచ్చినప్పుడు శీతల తరుణం. తరుణాలు ఎప్పుడు సమతుల్యంగా ఒకదానికి వెంకట ఒకటి వస్తాయి. ప్రకృతి బాగుంటే, చెట్లు బాగుంటే, అడవులు బాగుంటే వానలు పడతాయి. అన్నిటికీ మించి స్వచ్ఛమైన గాలి వీస్తుంది. అన్నిటికీ మించి భయంకరమైనటువంటి వ్యాధులను వ్యాప్తి చేసేటువంటి సూక్ష్మజీవులు ఉండవు. అడవులను నరుక్కుంటూ, కొండలను తవ్వుకుంటూ పోతూ ఉంటే చివరికి మిగిలేది కాంక్రీట్ జంగిలే. ఒకప్పుడు ఇంట్లోనే, ఇది మతాలకు అతీతమైనటువంటి అంశం, ఇంట్లోనే తులసి మొక్క కనపడేది, ఇంటికి దగ్గరలో వేప చెట్టు కనపడేది, ఇంటికి కొంచెం అవతల పక్కన ఇదొక అపనమ్మకం. ఉదయమేమో మునగ చెట్టు చూడకూడదు, లేకపోతే అరటి చెట్టు చూడకూడదు, బొప్పాయి చెట్టు చూడకూడదు అనే ఆలోచనలు ఉన్నా అవి కొంచెం ఇంటికి పక్కగానో పెరల్లోనూ ఉండేవి. అడవులన్నీ చక్కగా ఉండేవి. ఏడాదికో పర్యాయం ఒక నెల రోజుల పాటు వనాలకు వెళ్ళి భోజనం చేసి హాయిగా ఆ ఆహ్లాదాన్ని, ఆ ఆరోగ్యకర వాతావరణాన్ని, ముఖ్యంగా ఉసిరి చేసే మేలుని తలుచుకొని వచ్చేవాడు. ఇప్పుడు పళ్ళు లేవు. మామిడి పళ్ళు కొనాలంటే కష్టం, కొనాలన్నా కష్టం, సామాన్య జీవితాలను కాపాడుకోవాలన్నా కష్టం. ఎందుకంటే అడవుల్లో చెట్లు తరిగి, వన్యప్రాణులు లేక, పులులు, సింహాలు రోడ్లెమ్మట